2023 అయితే అసలు థియేటర్స్ వైపే చూడలేదు రామ్ చరణ్ తేజ్. అట్లీస్ట్ 2024 లో అయినా మెగా పవర్ స్టార్ థియేటర్స్ ముందుకు వస్తాడా, ఆడియన్స్ ని పలకరిస్తాడా? ఇప్పుడు ఇదే పెద్ద డౌట్ అయిపోయింది. ఇంతకీ అసలు గేమ్ చేంజర్ షూటింగ్ పరిస్థితి ఏంటి? అసలు ఆ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది? బుచ్చిబాబుతో నెక్స్ట్ సినిమా అసలు దాని సిచ్యువేషన్ ఏంటి? 2024 లో రామ్ చరణ్ తేజ్ సినిమా ప్లానింగ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ కొత్త చిత్రం గేమ్ చేంజర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు అతిపెద్ద డౌట్. సినిమా షూటింగ్ ఆల్రెడీ 80% అయిపోయింది అంటారు శంకర్. మరి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయవచ్చు కదా అంటే అందుకు ఇంకా టైం ఉంది అంటున్నాడట మెగా మేకర్. గేమ్ చేంజర్ షూటింగ్ మరో 50 రోజులు బ్యాలెన్స్ ఉంది. డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్ లో చిన్న స్కెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. మొత్తంగా జనవరి, ఫిబ్రవరితో మూవీని కంప్లీట్ చేయాలని శంకర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. మార్చి మొత్తం రామ్ చరణ్ హాలిడే ట్రిప్ లో ఉండనున్నాడు. ఏప్రిల్లో తిరిగి వచ్చిన తర్వాత బుచ్చిబాబుతో రంగస్థలం లాంటి పవర్ఫుల్ మూవీ చేయనున్నాడు. ఇక గేమ్ చేంజర్ రిలీజ్ సంగతి అంటే వచ్చే ఏడాది దసరా సీజన్ లో లేదా 2025లో సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. మార్చి నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కానుంది. శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాతే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందట. బచ్చన్ ఫ్యామిలీలో అసలు ఏంటండి, ఏం జరుగుతోంది? బాలీవుడ్ మీడియా అంతా అభిషేక్ బచ్చన్ కి, ఐశ్వర్య రాయ్ కి డైవర్స్ తీసుకున్నారు అంటూ రాసుకొస్తోంది. ఇందులో నిజమెంత? నిన్నైతే ఏకంగా ఐశ్వర్య రాయ్ తన ఇంట్లోంచి మొత్తం సామానన్ని సర్దేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకుంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు ఇంతకీ బచ్చన్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఐశ్వర్య రాయ్ అండ్ అభిషేక్ మధ్యలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం, చూడండి. అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ ఇప్పుడు ఆ కుటుంబం నుంచి వేరు పడాలి అనుకుంటుందట. అదే నిజమైతే రూమర్స్ కు ఎందుకు బ్రేక్ వేయడం లేదు? సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బచ్చన్ ఫ్యామిలీ ఒక్క పోస్టుతో క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు? పైగా ఇలాంటి రూమర్స్ వినిపించిన ప్రతిసారి అమితాబ్ కుటుంబంతో క్లోజ్ గా ఉంటున్న ఐశ్వర్య రాయ్ విజువల్స్ బయటకు వస్తున్నాయి. బచ్చన్ కుటుంబం నుంచి ఐశ్వర్య రాయ్ తన ఇంటికి వెళ్లిపోయింది అనే వార్తలు షికార్లు చేస్తున్న సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బచ్చన్ కుటుంబంతో పాటు ఐశ్వర్య రాయ్ కూడా వచ్చిన విజువల్స్ ఇవి. ఈ విజువల్స్ చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోనున్నారని, డివోర్స్ తీసుకోనున్నారని బాలీవుడ్ గట్టిగా చెప్పుకొస్తోంది. ఇన్స్టాలో ఐశ్వర్య రాయ్ను అమితాబ్ అన్ఫాలో అయ్యారని, అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కు ఐశ్వర్య రాయ్కు మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరికీ మాటలు లేవని బీటోన్ చాలా అంటే చాలానే రాసుకొస్తోంది. అయితే ఈ రూమర్స్ కు బచ్చన్ కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏది నిజం ఏది అబద్ధం అనేది బచ్చన్ ఫ్యాన్స్ కు కూడా అర్థం కావడం లేదు. రూమర్స్ వినిపించిన ప్రతిసారి బచ్చన్ ఫ్యామిలీతో కలిసి బయటి ఈవెంట్స్ కు ఐశ్వర్య రాయ్ విచ్చేయటం అన్నింటికంటే పెద్ద హైలైట్. బయోపిక్స్ తీయాలి అనంటే రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఇంకెవ్వరైనా. ఇప్పటి వరకు ఆల్రెడీ ఎన్నో బయోపిక్స్ ని సక్సెస్ఫుల్ గా తీసి కమర్షియల్ సినిమాల్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశాడు అని మార్కులు ఎప్పుడో కొట్టేశాడు. అయితే ఇప్పుడు మాత్రం వ్యూహం సిరీస్ మూవీస్ తో మన ముందుకు వస్తున్నాడు. ఈసారి రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ వ్యూహం మూవీ సిరీస్ కి సంబంధించిన ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇవాల్టి స్క్రీన్ ప్లేలో. వర్మ డైరెక్షన్ లో సినిమా అంటే ఒక సెక్షన్ ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీ ఉంటుంది. పైగా ఆయన బయోపిక్ తీశాడు అంటే ఆ అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. ఈసారి వర్మ వ్యూహం, శపథం సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో వ్యూహం డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. శపథం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైఎస్ఆర్ మరణించిన సమయం నుంచి 2023 వరకు రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన సంఘటనలను నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాలను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు వ్యూహంలో చూపించాము అంటున్నాడు వర్మ. వ్యూహం, శపథం సినిమాలు బయోపిక్స్ కావని, రియల్ పిక్స్ అని గతంలోనే ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన కథే వ్యూహం అంటూ మొదటి భాగం చూసి ప్రేక్షకులు షాక్ నుంచే తేరుకునే లోపే పార్ట్ 2 రిలీజ్ చేసి మరోసారి షాక్ ఇస్తాను అంటున్నాడు వర్మ. ఇండియా మొత్తంలో స్టార్ సూపర్ హీరోయిన్ ఎవరు, నంబర్ 1 పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అని అడిగితే వీళ్ళో వాళ్ళు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ సర్వేలో జయించాల్సిన పని అంతకన్నా లేను. ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ మీ అంటుంది దీపికా పడుకోన్. యాక్చువల్లీ అది చాలా కరెక్ట్. ఎందుకంటే ఏ సినిమా చేసినా, ఏ స్టార్ తో చేసినా దీపికా పడుకోన్ మ్యాజిక్ అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది జనరేషన్స్ నుంచి. అందుకనే దీపికా పడుకోన్ ఇస్ ది లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. హిట్ పేర్,
ఎవర్ గ్రీన్ పేర్. ఇలాంటి మాటలకు షారూక్ కాజోల్ లేదా సల్మాన్ కత్రీనా జోడీలు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాయి. వారు నటించిన సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కానీ దీపికా పదుకొనే మాత్రం ఏ హీరోతో జోడీ కట్టినా హిట్ పేర్ అనిపించుకుంటోంది. షారూక్ అయినా, భర్త రణవీర్తో నటించినా, లేటెస్ట్ సెన్సేషన్ రణబీర్తో స్టెప్పులేసినా, లేక గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పక్కన మెరిసినా దీపికా మాత్రం ది బెస్ట్ జోడీ అనిపించుకుంటోంది. మిగతా హీరోయిన్స్ ను జెలస్ అయ్యేలా చేస్తోంది. జనవరి 25న రిలీజ్ కు రెడీ అవుతోంది ఫైటర్. అందుకే ఇటీవలే ప్రమోషన్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. మొదట టీజర్, ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాయి. విజువల్స్ ఏవైనా అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది మాత్రం హృతిక్ దీపికా జోడీనే. కోవిడ్ కంట్రోల్ అయిన తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ ను పూర్తిగా తన గ్రిప్ లోకి తీసుకుంది దీపిక. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అయిన పఠాన్, ఫైటర్, కల్కి, సింగమ్ అగైన్ లాంటి సినిమాల్లో నటిస్తోంది. వీటిల్లో పఠాన్ ఆల్రెడీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. త్వరలో ఫైటర్ రిలీజ్ కానుంది. ఆ తరువాత కల్కి, సింగమ్ అగైన్ లైన్ లో ఉన్నాయి. హాలీవుడ్ లో ఎన్నో సీక్వెల్స్ వచ్చుండొచ్చు అండ్ ఎన్నో సినిమాలు హాలీవుడ్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒక సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు హాలీవుడ్ నుంచి అని అంటే మాత్రం దట్ ఈస్ నన్ అదర్ దాన్ అవతార్ 3. అవతార్ 3 అన్ని అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది. కానీ డైరెక్టర్ దాన్ని 2025కి పోస్ట్పోన్ చేశాడు. అంతేకాకుండా అవతార్ క్యారెక్టర్స్ అన్ని ఇప్పుడు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందా అంటూ ఆలోచిస్తున్నారట. పాండోరా గ్రహంపై వెలకట్టలేని సంపద ఉంది. ఆ సంపద దోచుకునేందుకు మనుషులు ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి నుంచి పాండోరాను కాపాడుకునేందుకు పాండోరా గ్రహవాసులు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రయత్నం ఎన్నాళ్లు చేస్తారు, ఎన్ని సీక్వెల్స్ అని ఫైట్ చేస్తారు. అందుకే అవతార్స్ డైరెక్ట్ గా భూమికి రానున్నారు. మనుషులతో తాడోపేడో తేల్చుకోనున్నారు. అయితే అవతార్స్ భూమిపై దాడికి దిగుతారా, లేక మరో మిషన్తో భూమిపైకి వస్తారా అనేది తెలుసుకోవాలంటే అవతార్ అభిమానులు 2031 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ ఏడాది డిసెంబర్ 19న అవతార్ 5 రిలీజ్ అవుతోంది. అప్పుడే వారు భూమి మీదకు వచ్చి ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అవతార్ 1, అవతార్ 2 సంచలన విజయం సాధించడంతో అవతార్ 3ని వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నాడు కెమెరూన్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో మూడో భాగాన్ని 2025 డిసెంబర్కు పోస్ట్ పోన్ చేశాడు. మూడో భాగం అగ్ని నేపథ్యంలో సాగనుంది. రెండో భాగాన్ని చిత్రీకరిస్తున్నప్పుడే మూడో భాగాన్ని కూడా షూట్ చేసేశాడు కెమెరూన్.